అందరికీ నమస్తే. ప్రభుత్వం ఏమో ఏ పూట కాపూట నిర్ణయం తీసుకొని ఏ పూట కాపూట బెదిరింపులు చేసో లేకపోతే ఏదో అప్పటికప్పుడు పబ్బం గడుపుకొని బయటపడితే చాలు మనకి గడబడంతా వద్దు అని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ దాని ఇంపాక్ట్ జనాల మీద ఎట్లా ఉంది తెలుసా? వీళ్ళు దుమ్ము దులుపుకొని వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఏమున్నది, పూట మారే వరకు అయిపోయా, నిన్నటి సమస్య నిన్న గాలిపోతుంది, మళ్ళీ ఇవ్వాలకొస్తుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, కాలేజీలకు ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదంటే బెదిరించిండ్రా. బెదిరించిన తర్వాత వాళ్ళకి ఏవో ఇస్తామని చెప్పినరో ఏం చేసినరో వాళ్ళేందో వీళ్ళేందో వాళ్ళిద్దరు ఏదో అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి గొడవల బలైతుంది ఎవరు తెలుసా? స్టూడెంట్స్. విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంటు వేస్తుందేమో అని కాలేజీలో నమ్మకం ఉండే. ఎప్పుడైతే వీళ్ళు బెదిరింపులు చేసినారో ఇంకా గవర్నమెంట్ ఫీజు రీంబర్స్మెంట్ చేయదని వాళ్ళ కాలేజీల వాళ్ళు స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఇప్పుడు మీకు ఫీజు రీంబర్స్మెంట్ వచ్చినప్పుడు మీరు తీసేసుకుందరు, మీకు ఇస్తాము, ఫస్ట్ మీరు ఫీజు కట్టమంటున్నారు. దీనిలో ఎక్కువ బలయ్యేది 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకే కదా ఫీజు రీంబర్స్మెంట్ వీళ్ళు ఇచ్చేది. అంటే పేదోళ్ళే బలవుతారు దీనిలో. ఇక వీళ్ళు అంటే జస్ట్ వీళ్ళు బెదిరింపులకు దిగడంతోనే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనిలో. కాలేజీలో ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, అన్ని విషయాలు మాట్లాడాలి మనం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియో. ఏంటంటే చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ వరకు జాయిన్ అయినారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫుల్ సఫర్ అవుతున్నారు. లక్షల మంది అవుతారు ఇంజనీరింగ్ అన్ని కోర్సులు కలిపి. వాళ్ళందరితోన కాలేజ్ యాజమాన్యాలు ముక్కు విండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. యాక్చువల్గా అయితే లాస్ట్లో పోయేటప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చే కాడ గొడవ పెడతారు కాలేజీలో. నువ్వు డబ్బులు కట్టి ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు, డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకపో. ఎందుకంటే అప్పుడు ఇంకా తప్పనిసరి సిచ్యువేషన్ కదా. అప్పుడు ఆ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో ఉద్యోగంలో జాయిన్ కావాలి, సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే పై చదువులకు పోవాలి, ఎంఎస్కి పోవాలి, విదేశాలకు పోవాలి, ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇంకా అప్పుడేమో ఇంకా ఇంజనీరింగ్ అయిపోయిందన్న ఉత్సాహంతోన ఏమైనా కానీ అన్నట్టుగా కడతారు. కానీ ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవుతారు కదా ఫస్ట్ ఇయర్, అండ్ ఫోర్స్ స్టార్ట్ చేసిండ్రు. మీరు మొత్తం డబ్బులు కట్టాల్సిందే, ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు మాకు సంబంధం లేదు, ఆ ఫీజు రీంబర్స్మెంట్ ఉంటుందో పోతుందో మాకు తెలియదు, ఓలా మా అకౌంట్లో కనుక పడితే మీకే ఇస్తాం, మీ అకౌంట్లో పడితే మీరే వాడుకోండి, కానీ మీరు మాత్రం ఫీజు కట్టాలి, మొత్తం ఫీజు కట్టాలి. ఇప్పుడు వేధింపులు. ఇప్పుడు డబ్బులు అంటేనేమో ఆలోచించకుండా సరే ఏడిపోతే పైసలని కడతారు. కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? పేదోళ్ళు, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ప్రాబ్లమే ఇది. మినిమం ఫీజు అయితే 50-60 వేలు ఉంది కదా కాలేజీల్లో. ఫీజు రీంబర్స్మెంట్ ఇంత 30-35 వేలు వస్తే సగం ఫీజు పడుతుంది వాళ్ళకు, లేకపోతే అసలు ఆయనతో పడదు. వాళ్ళ క్యాస్ట్ని బట్టి రకరకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరికీ అదే, అందరూ ఫీజులు కట్టేసేయాలి మొత్తం కాలేజీల్లో. మంచి కాలేజీలు, నేను పేర్లు చెప్పాను కానీ చాలా టాప్ కాలేజీలు కూడా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నాయి. మీరు డబ్బులు ఇవ్వాలి. ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇంకా వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యరు అని వాళ్ళు అనుకుంటున్నారు. బెదిరింపులో దిగినారు కదా. బెదిరింపులు అంటే ఏంది? వాళ్ళు సమ్మెకు దిగినరు ఇంజనీరింగ్ కాలేజీలు. మీరు అసలు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు డబ్బులు వేయలేదు, మాకు పైసలు కావాలి, 12,000 కోట్లు 10,000 కోట్లు పెండింగ్ ఉంది, మేము ఎట్లా మెయింటైన్ చేయాలి కాలేజీ అని సమ్మెకు దిగినరు. దిగితే అప్పటిదాకా వాళ్ళ ప్రాబ్లమ్స్ గుర్తురాలే గవర్నమెంట్కి. అప్పటిదాకా వాళ్ళు చేసే తప్పులు గవర్నమెంట్ గుర్తురాలే. వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు అడుగుడు స్టార్ట్ చేసి, ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి ఎప్పుడైతే కాలేజీ బంద్ పెట్టినరో, మీరు అట్టెట్లా మీకు మీ ల్యాబ్ ఉందా, మీ కాలేజీకి, మీ కాలేజ్ బిల్డింగ్ పర్మిషన్ ఉందా, మీకు రోడ్డు ఉందా, మీకు మిద్దు ఉందా, మీకు టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని స్టార్ట్ చేసిండ్రు. అది అసందర్భం. మీరు ఒకవేళ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నాయా లేవా చూసుకోవాలంటే అది నిత్య కృత్యం, ప్రతిరోజు చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ పెట్టాలి, రోజు తిప్పాలి. అసలు కాలేజీలో ఏం జరుగుతుంది, కాలేజీ బిల్డింగ్ ఉన్నాయా లేదా, పిల్లలకు చదువు చెప్తురా లేదా, అసలు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, ల్యాబ్లు ఉన్నాయా లేదా, అసలు ఇంటర్నెట్ ఉందా లేదా, అన్నీ చెక్ చేసుకోవచ్చు. కానీ డబ్బులు అడగంగానే, సమ్మెకు దిగంగానే అడిగితే ఏమనుకుంటారు వాళ్ళు? అదే అనుకున్నారు, ఇట్లనా, ఓకే ఈ గవర్నమెంట్ ఇంకా ఫీజు రీంబర్స్మెంట్ ఇయ్యదు, ఉన్న కాడికి వసూలు చేసుకుంటే చాలు. మొండి బకాయి, మొండి కింద ఏం చేస్తాం మనం? ఎవరికో 1000 రూపాయలు ఇస్తాం, అర్జెంట్ ఉంది ఏదో సింపతి చెప్తే, ఇయ్యలేదు, మళ్ళీ వచ్చిననుకో ఏమంటాం? చాలు ఫస్ట్ అయితే అవి ఇయ్యబ్బా, అవి ఇచ్చినాక నీకు మళ్ళీ ఇస్తా కానీ నేను అంటాను చూడు. అట్లా వీళ్ళు కూడా ఏంది, ఇవ్వండి ఫస్ట్ పైసలు ఇవ్వండి అని చెప్పి అది దాన్ని అట్లా గవర్నమెంట్తో అట్లా వాళ్ళ బెదిరింపులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా పక్కన పెట్టుకొని ఇంక వీళ్ళు బెదిరింపులకు దిగుతుర్రు, డబ్బులు ఇస్తలేరని చెప్పి ఆ ప్రెషర్ తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద పడేసినారు. ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు డబ్బులు కట్టలేక వాళ్ళు దండలాడుతున్నారు. గవర్నమెంట్ ఏమో బెదిరించింది, వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సింది ఇవ్వలేదు,
బెదిరించింది అయిపోయింది. ఇంకా వాళ్ళు రోజు చేంజ్ కాగానే మళ్ళీ అయిపోయింది కదా, ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయిందా? ప్రాబ్లం సొల్యూషన్ కాలే, ప్రాబ్లం జటిలమైంది, కష్టమైంది. ప్రాబ్లం గవర్నమెంట్కి వెళ్ళి పోయి ప్రాబ్లం డైరెక్టు పేద విద్యార్థుల పైన, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల మీద పడ్డది. అసలు వీళ్ళకి విద్యకు అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్తారు. నాకు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ ఒకరిద్దరు ఫోన్ చేశారు. వాళ్ళకు స్కాలర్షిప్ ఉంటుందంట, 5,000 రూపాయలు వస్తుందంట స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్ 5,000 రూపాయలు అయ్యాక 2 సంవత్సరాలు ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్కాలర్షిప్ లేదు. అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ రాలేదు, అది కూడా ఉంది. ఈ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ అయింది మొత్తం. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 సంవత్సరం రావాలి, ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాలు స్కాలర్షిప్ 5,000 రూపాయల స్కాలర్షిప్ కూడా లేదు. వీళ్ళు మేనిఫెస్టోలో ఏమిటి తెలుసా? ఫస్ట్ క్లాస్ వస్తే 10,000 20,000, ఫస్ట్ క్లాస్ వస్తే 1,00,000, 10th ఫస్ట్ ర్యాంకర్కు 1,00,000, ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఇంత. వాళ్ళ మేనిఫెస్టో చాలా దారుణంగా ఉంది. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే వాళ్ళకే కళ్ళకే రక్తం కారుతుంది. మేమేమైనా ఇచ్చింది హామీలు, ఎట్లా సాధ్యమవుతుందని ఇప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది మేనిఫెస్టో చూస్తే. పిల్లలకు స్కాలర్షిప్లు ఈయనకే చేతనైతే లేదు, ఫీజు రిమర్స్మెంట్కు అయిపోయింది. ఇప్పుడు చచ్చినట్టు అప్పులు చేసి బంగారం కుదబెట్టి కింద మీద పడి కట్టాల్సి వస్తుంది. కొందరేమో ఏంది ఇది, వాళ్ళు బెదిరించారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మేము బలవుతున్నాము, మేము డబ్బులు కట్టడం ఎడికెళ్ళి తేవాలి. ఇప్పుడు 10,000 రూపాయల 10,000 ర్యాంకు లోపల వచ్చిన వాళ్ళంతా ఇంకా ఏం లాభం? అంత ర్యాంక్ తెచ్చుకున్నారంటే వాళ్ళు బాగా చదువుతారనే కదా గవర్నమెంట్ ప్రోత్సాహం అది. ఇప్పుడు 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా తప్పనిసరి సిచ్యువేషన్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. లేకపోతే కాలేజీ ఇప్పుడే జాయిన్ అయినరు, ఇక ఆయన 1,00,000 మెలికలు పెడతారు దానికి. అంటే గవర్నమెంట్ చేసిన ఒక తప్పు, వాళ్ళు గడ్డెక్కనికే, వాళ్ళని బెదిరించి పైసలు ఇవ్వకుండా ఏదో కాలం గడపనికే ప్రభుత్వము కాలేజీ వాళ్ళని బెదిరించింది. అయిపోయింది ఎపిసోడ్. ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారు, మీరు మొత్తం డబ్బులు కట్టాలి. అర్జెంటుగా గవర్నమెంట్ చేయాల్సింది ఏంది? ఇప్పుడు అదే కాలేజీ వాళ్ళతో మీరు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళకి ఫీజు రిమర్స్మెంట్ ఇస్తారా, లేకపోతే ఇంకో కమిట్మెంట్ ఇస్తారా? కానీ ఇప్పుడు కాలేజీలు జాయిన్ అయిన పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఈ వీడియో ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేయండి. నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడిన అవన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ తిరుతురుగా ఇదా వీళ్ళు చేసింది, విద్యకు అంత పొడుగు ఇంత పొడుగు అంటారు, లాస్ట్కు ఎప్పుడు ఫేస్ చేయని సమస్యను ఫేస్ చేస్తున్నామని. అందుకే ఈ వీడియోను గవర్నమెంట్కు షేర్ అయ్యే వరకు, దీనిలో మన పిల్లలు ఉండకపోవచ్చు కానీ మనకు తెలిసిన వాళ్ళు పిల్లలు ఉంటారు, రేపు మనకు కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకా ఫీజు రిమర్స్మెంట్ ఉందో లేదో అన్నా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. లేదు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పనులు చేసుకుంటారు టైం వచ్చినప్పుడు. ఉంది అంటే కాలేజీలో కన్నా చెప్పండి, అడగొద్దని. స్టూడెంట్స్ని అడగొద్దు, మేమే ఇస్తామని చెప్పండి కాలేజీ యాజమాన్యాలకు. కానీ కాలేజీ యాజమాన్యాలు చాలా ప్రెషర్ పెడుతున్నాయి స్టూడెంట్స్ పైన. ఏం లాభం చెప్పు, ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజలను పీడించే పాలన అంటారు అందరూ. ఈ సమస్య మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే పరిష్కరించాలి. లేకపోతే నేనేమో 6 నెలలకు పరిష్కరిస్తుంటే కుదరదు. మీరు కాలేజీలోకి చెప్పుకోవాలి, కాలేజీలోకి డబ్బులన్నీ ఇచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీసారి బెదిరించండి. కానీ ఈ సఫర్ అవుతున్న ఈ స్టూడెంట్స్ వాళ్ళకు మాత్రం ప్రభుత్వం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో ప్రభుత్వానికి రీచ్ ఎవరు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.